హాయ్ అండి. ఈ వీడియో వచ్చేసి లాస్ట్ సండేదండి. మనకి పెద్దల అమావాస్య ఉంది కదా! ఆ రోజైతే నేను మా నాన్నకి, మా అమ్మమ్మకైతే బట్టలు పెట్టుకొని వాళ్ళకి నచ్చిన ఫుడ్ అయితే వండి పెట్టానండి. మా అమ్మమ్మ అంటే మా హస్బెండ్ వాళ్ళ మదర్ అనమాట. నేనైతే ఇక్కడ ఫుడ్ కర్రీ ఎక్కువగా ప్రిపేర్ చేశానండి. బయట లేని వాళ్ళకి ఇద్దాము అన్నట్లుగా ఎక్కువగా ప్రిపేర్ చేశాననమాట. అన్నీ కూడా ప్యాకింగ్ చేసేసాను. మా అమ్మమ్మకి, మా నాన్నకి పెట్టుకున్న బట్టలు, అదేవిధంగా నేను ప్రిపేర్ చేసిన వంట కూడా నేను బయట వేరే వాళ్ళకైతే ఇచ్చాను ఫ్రెండ్స్. వాళ్ళ పేరు మీద అలా ఇస్తే అన్నదానం కానీ, వస్త్రదానం కానీ చాలా మంచిదంట. సో, అందుకని నేనైతే ఇచ్చేసాను. నేను ఈసీఎల్ దాటి వెళ్తుంటే నాకైతే రోడ్డుకి అటు సైడు నాకు కాళ్ళు లేకుండా అంకుల్ కనిపించారు తాతయ్య. తన దగ్గరికి వెళ్ళి నేను ఆ ఫుడ్ పార్సిల్, వాటర్ బాటిల్, బట్టలు ఇచ్చేసానండి. మా నాన్న పేరు మీద ఇస్తున్నాను తాతయ్య, బట్టలు కట్టుకో అని చెప్పి ఇస్తే తాతయ్య హ్యాపీగా రిసీవ్ చేసుకున్నారు, తీసుకున్నారు. నేను ఇంక ఇచ్చేసి రోడ్ క్రాస్ చేసి ఇటువైపు వచ్చేసాను. నవ్వుతూ హ్యాపీగా బాయ్ చెప్పారండి. అదేవిధంగా ఇంకా ఉన్న ఫుడ్ పార్సిల్స్ దారిలో వెళ్తూ ఉంటే కొంతమంది కనిపించారు, వాళ్ళకైతే ఇచ్చాను. అమ్మమ్మ పెట్టిన చీర మాత్రం వేరే ఆంటీకి